यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्री विजयोर्भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। आ ఓం శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామినే నమః. నిన్నటి రోజున పరమాత్మ చెబుతున్నారు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైష్యస్య సంశయః. అన్ని సమయాలలో కూడా నన్నే స్మరణ చేస్తూ, నన్నే స్మరిస్తూ, నన్నే మనసులో ఉంచుకొని, నీకు అండగా నేనున్నానన్న పరిపూర్ణ విశ్వాసంతో, ప్రతిదీ నా కారణంగానే నిర్దేశించబడింది, జరుగుతుంది, దాన్ని జరిపించేవాడిని నేనే అన్నటువంటి భావనతో నీ మనసును బుద్ధిని నాకు అర్పించి జీవితం అనే యుద్ధం చేయవయ్యా అని పరమాత్మ చెప్పాడు. అయితే ఎలా జరుగుతుంది ఇది? ఉదయం లేస్తే అనేక పనులలో ఉంటాం మనం. మనసు అనేక విషయాల మీదకు మళ్ళుతూ ఉంటుంది. అనుక్షణం భగవంతుణ్ణి గుర్తు చేసుకోవటం ఎట్లా? అలా ఉండటం లేదు కాబట్టే ప్రత్యేకంగా ఒక అరగంటో ఒక గంటో పూజ కోసం కేటాయించామా? ఒక గంట పూజ చేస్తే ఇక మిగతా సమయాల్లో భగవంతుణ్ణి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదా? ఆయన ఉనికిని మరచిపోతున్నామా? అంటే మరచిపోతున్నాం కాబట్టే మనకు పరమాత్మ నుండి పరిమిత సహాయం అందుతుంది. ఎందుకంటే అన్నిటికీ సమయం కేటాయించినట్టు పూజకు కూడా కేటాయించాం. ఆయనతో మనకున్న సంబంధం ఆ గంట సేపే. పోనీ ఆ గంట సేపు అయినా 60 నిమిషాలు ఆయనతోనే ఉన్నామా అంటే లేదు. ఒక 6 నిమిషాలు ఉంటే గొప్ప. 54 నిమిషాలు ప్రపంచంతోనే ఉన్నావు. ఏ రకంగా అయితేనే చేతులు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తుంది, కళ్ళు ఆయన్ని చూస్తున్నప్పటికీ 54 నిమిషాలు అన్యంగా ఉన్నావు. ఒక 6 నిమిషాలు, 5 నిమిషాలు, 4 నిమిషాలు భగవంతుడితో ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమనుకుంటావు? రోజు పూజ చేస్తూనే ఉన్నానే, అయినా కూడా దేవుడికి నా మీద దయ లేదు అంటే ఏమిటి? క్రియ కనపడుతోంది, కానీ మనస్సు అక్కడ లేదు. భగవంతుడికి కావలసింది మనసే, నువ్వు చేసే క్రియ కాదు. ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పనులు చేసినా అందులో ఆ నిర్వాహకుల యొక్క ఆంతర్యం ఏమిటి? ఇది ప్రధానం. మనసు చూసేటువంటి వాడే మాధవుడు. తేనా దేనికైనా అభ్యాసమే కావాలి. నిరంతరం భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవడానికి కూడా అభ్యాసం కావాలి. మొదటి రోజుల్లో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మాటి మాటికి నారాయణ అనో, రామ అనో, గోవింద అనో మనసులో అనుకుంటూ 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 ఆ నామాన్నే జపం చేసుకుంటూ నడుస్తూ ఉండు. ఆ నామాన్నే జపం చేసుకుంటూ నీ దైనందిన కార్యక్రమాలు చేస్తూ ఉండు. క్రమక్రమంగా మనసుకు ఆ నామము నిరంతరం ఉచ్చరించడం అలవాటు కాదా? ఉచ్చరించగా ఉచ్చరించగా మధ్య మధ్యలో అప్పుడప్పుడు నేను దేనికి ఉచ్చరిస్తున్నాను, అయ్యో మనసు నిలబడటం లేదే, కేవలం నోరు మాత్రమే పలుకుతుంది అన్న ఆలోచన రాదా? కాబట్టి దీనికి ఏం కావాలి అంటే అభ్యాసము. చేతసా నాణ్యగామిన, సాధ్యమైనంత వరకు ఇతర విషయముల మీదకి మళ్ళుతున్నటువంటి మనసును మళ్ళీ తెచ్చి ఆ నామం మీదే కూర్చోబెట్టే ప్రయత్నం. పరమం పురుషం దివ్యం, సర్వోన్నతుడైనటువంటి ఆ పరమ పురుషుణ్ణి యాతి పార్థాను చింతయన్, పదే పదే స్మరించటం ద్వారా. నువ్వు నారాయణ అన్నప్పుడల్లా నారాయణుడు ఏమిటబ్బా ఎవడో పిలుస్తున్నాడే, కాల్ వచ్చిందే నాకు, నా ఫోన్ రింగ్ అవుతుంది అని చూస్తాడు.
అయితే ఆయన చూసినప్పుడు నువ్వు రెస్పాండ్ అవుతున్నావా, అవడం లేదా? నువ్వు క్యాజువల్గా రింగులు ఇస్తున్నావు, అవతల ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు, కానీ నువ్వు మాట్లాడటలే. ఎప్పుడు మాట్లాడతావంటే ఎప్పుడో ఒక స్పృహ వస్తుంది, ఒరే నేను రింగులు ఇచ్చానే, అవతల మనిషి ఫోన్ లిఫ్ట్ చేసినట్టున్నాడే అని. అప్పుడు హలో హలో లైన్లో ఉన్నారండి అని అంటున్నాం కదా. కాబట్టి నువ్వు రింగులు ఇస్తూ ఉన్నావు. క్రమక్రమంగా ఓ రింగ్ చేసినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత కూడా నా యందు ఉన్నది కదా, అవతల వ్యక్తి నా కోసం ఎదురు చూస్తుంటాడు, కాబట్టి నేను మనసును అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఈ కాల్ ఆన్సర్ చేయాలి అన్న జ్ఞానము నీకు సాధనతో వస్తుంది. ఆ మాట చెప్తున్నాడు, ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇంకా అంటున్నాడు, సర్వోన్నతుడైనటువంటి పరమ పురుషుణ్ణి నువ్వు పొందుతావయ్యా అభ్యాసం చేయటం ద్వారా. ఆయన ఎలాంటి వాట అంటే, ఆయన ఎలాంటి వాడన్న విషయాన్ని 8 లక్షణాలతో మనకు చెబుతున్నాడు పరమాత్మ. కవిం పురాణ మనుశాసితారం. కవి, పరమాత్మ కవి ఏమిటండి? ఆయన ఏమన్నా కవిత్వం రాస్తాడా అంటే, రవిగాంచనిచో కవిగాంచును అని మనకు ఒక సామెత ఉన్నది. అంటే సూర్య భగవానుని యొక్క కాంతి ఎక్కడికైతే వెళ్ళలేదో, ఏ ప్రదేశమైతే వెలుగు చూడలేకపోతుందో ఆ ప్రదేశానికి కూడా కవి వెళ్ళి అక్కడ అబ్బో అద్భుతంగా ఉంది, అక్కడ పూల మొక్కలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, కుందేళ్లు ఉన్నాయి, ఇప్పుడే నేను చూసొచ్చానన్నట్లుగా రాయగలడు. కవిత్వం అంతే కదా మరి. కవిత్వం ద్వారా మనకు ఆనందం కలుగుతుంది, అబ్బా ఎంత బాగా రాశాడండి ఈ పాట అంటున్నాం. కాబట్టి ఇదంతా జరిగిందా, ఆయన చూశాడు అంటే ఆయన ఊహించాడు, ఊహించి రాసి లోకానికి ఆనందం కలిగించాడు. కాబట్టి సర్వజ్ఞుడు అని చెప్పటానికి, పరమాత్మ నుండి నువ్వు ఏమీ దాచిపెట్టలేవు అని చెప్పటానికి ఒక ఉదాహరణగా కవి అని చెప్పడం జరిగింది. కవిం పురాణ మనుశాసితారం. పురాణ పురుషుడు అంటే పురా అభినవం, పాతదైనప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తదే, ఆద్యంతములు లేనివాడు, సనాతనుడు అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. అలాగే కవిం పురాణ మనుశాసితారం, శాసకుడు, సర్వజీవాల్ని సర్వ సృష్టిని శాసించేటువంటి వాడు. సూక్ష్మరూపి, అనోరణీయాన్ మహితో మహీయాన్ అని చెప్పి మన వేదం చెబుతుంది. అణువు కంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వరూపంట పరమాత్మది. కాబట్టి సూక్ష్మరూపి, సర్వాధారుడు అంటే సమస్త సృష్టిని ధరించి భరించి పోషించేటువంటి వాడు. కాబట్టి ఈ మొత్తం కూడా ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది. కాబట్టి ఈ సృష్టికి ఆధారం ఎవరయ్యా అంటే ఆయనే. అచింత్య రూపుడు, ఏవో రూపాలు మనం పెట్టుకున్నాం కానీ నిరాకారాయ నమః, నిర్గుణాయ నమః అంటూ భగవంతుణ్ణి మనం ప్రార్థించటంలే. కాబట్టి నిజంగా రూపం ఉందే? రూపము లేదు, మరి స్వరూపం మాత్రమే ఉంది. ఆ స్వరూపము కూడా నీయందే ఉన్నదనేదేగా చెబుతున్నాయి ఇన్ని వేదాలు ఉపనిషత్తులు. కాబట్టి ఇంద్రియములు మనసుకు అతీతుడు. కాబట్టి చిత్రకారుడు నేను ఇట్లా ఉన్నాను కాబట్టి భగవంతుడు కూడా ఇంతే ఉండి ఉంటాడు, 2 చేతులతో 2 కాళ్లతో అని చక్కగా అందమైన రూపాన్ని చిత్రీకరించాడు చిత్రకారుడు. అది మనం చూసి ఆహా భగవంతుడు ఎంత బాగున్నాడు, ఈ రాముడి ఫోటో ఎంత బాగుంది, ఈ కృష్ణుడి ఫోటో ఎంత బాగుంది అని చెప్పి అనుకున్నాం. మరి నల్లని వాడు అన్నారు కృష్ణుడిని. అదేమిటండి, మంచి కలర్లతో ఫోటోలు వేస్తారు. అంటే ఏమిటయ్యా అంటే మనకు ఆనందం కలిగించే ప్రయత్నమే ఒక రూపాన్ని ఇవ్వటంలో జరిగింది, కానీ భగవంతుడికి రూపం ఎక్కడిది? రూపము లేదు. అరూపాయ నమః, రూపము లేనటువంటి వాడు. నిరంతర ధ్యానముచే మనసు పరమాత్మ రూపమై బ్రహ్మానందం పొందును. కాబట్టి పరమాత్మ రూపం ఏమిటి అంటే నీ రూపమే భగవంతుడి రూపం. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నీలో కలిగేటువంటి కనపడేటువంటి రూపం ఏదైతే ఉందో అది ఆయన రూపం. ఎందుకంటే ఆయన నుంచే డిస్ట్రిబ్యూట్ చేయబడ్డటువంటి అంశలేగా ఇవన్నీ కూడా. సమస్త సృష్టి కూడా నా నుండే ఉద్భవించింది. మత్తపర తరన్నాన్య కించిదస్తి ధనుంజయ అన్నారుగా. కాబట్టి నేను కాకుండా వేరు ఏమీ లేదు అని ఆయన చెప్పినప్పుడు నేను దేవుణ్ణి కాదని నువ్వెట్లా చెబుతావు?
కాబట్టి నీ రూపమే భగవంతుడి రూపం అనుకో. అందుకే అహం బ్రహ్మస్మి అనటంలో బహుశా ఈ పాయింట్ కూడా తీసుకున్నారేమో తెలియదు. బ్రహ్మమును నేనే అంటే ఆంతరంగిక బ్రహ్మమే కాదు. అయ్యా భగవంతుని నేను చూడాలంటే అద్దం ముందు కూర్చొని ఆయన కళ్ళు మూసుకో, నీ రూపాన్ని దృష్టిలో పెట్టుకొని కళ్ళు మూసుకో, నీకు కొంతసేపటికి భగవంతుడు కనపడతాడు. అంటే మనసు శూన్యమవుతుంది, రూపం పోతుంది. ధ్యానము, ధ్యేయము, ధ్యాత అన్ని మాయమైన తర్వాత కనిపించేటువంటి మహాశూన్యమే భగవంతుడి రూపం. నిజంగా నీ రూపం కూడా అది. ఎందుకంటే ప్రాణములు అనంత వాయువుల్లో కలిసిపోయిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి ఏ శ్మశానంలోనో తగలేస్తే ఆ తర్వాత మిగిలేది ఏది నీ రూపం అంటే ఏం చెబుతాం? అంటే పైన ఉన్న తోలంతా కాలిపోయింది, నీ అసలు రూపం నీ నుంచి లేచిపోయింది. కాబట్టి నీ అసలు రూపం అది, అదే భగవంతుడి రూపం కూడా. ఆయన మహాశూన్యం అయితే నువ్వు శూన్యం. అలాగే ఆదిత్యవర్ణుడు అంటే సూర్య భగవానుని యొక్క ప్రకాశం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటాడట. ఒక్క సూర్యుడిని చూడటానికే మన కళ్ళు శక్తి లేకుండా ఉన్నాయి. మనం సూర్యుడిని చూడాలంటే కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. సూర్య బింబం ఎదురుగా నిలబడి సూర్యుడిని ఎంతోసేపు చూడలేం. ఒక సెకను చూస్తే కళ్ళు నలుపుకుంటాం. మరి ఒక సూర్యుడినే మనం చూడలేకపోతుంటే కోటి సూర్య ప్రభాభాసితము అంటారు పరమాత్మని వర్ణిస్తూ. మరి కోటి సూర్యులు సమానమైనటువంటి ఆ వర్ణాన్ని, ఆ కాంతిని, ఆ శక్తిని ఎవరు చూడగలరు? అందుకే కదా విశ్వరూపం చూపించేటప్పుడు అర్జునుడికి చెప్తారు, అర్జున నువ్వు ఈ కళ్ళతో నన్ను చూడలేవు, నా విశ్వరూపాన్ని చూడలేవు, కాబట్టి నీకు దివ్య చక్షువులు ఇస్తా, కాబట్టి ఆ కళ్ళతో చూడు. అందుచేత మనం కూడా భగవంతుణ్ణి చూడాలి అంటే రోజు ఈ కళ్ళు మూసుకుని ప్రాక్టీస్ చేస్తుంటే కొంతకాలానికి దివ్య చక్షువు తెరుచుకుంటుంది. దివ్య చక్షువు అంటే ఈ రెండు కనుబొమ్మల మధ్య, అంటే భృకుటి స్థానంలో, ఆజ్ఞా చక్ర స్థానంలో ఉంటుంది మూడవ కన్ను. అది ఏమిటయ్యా అంటే ఈ రెండు కళ్ళు అడ్డంగా ఉన్నాయి. అందుకే ప్రపంచం ఈ అడ్డంగా ఉన్న కళ్ళతో అడ్డగోలు వ్యవహారమైనటువంటి ఈ విశ్వంలో ఉన్న విషయాలే మనం చూస్తాం. అందుకే మన వాళ్ళు అంటుంటారు, ఏంట్రా అంత అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ఈ వ్యవహారం చాలా అడ్డదిడ్డంగా ఉంది అంటుంటారు. కాబట్టి ఈ అడ్డంగా ఉన్న కళ్ళతో ఏం ఉపయోగం లేదు. ఈ రెండిటి కళ్ళ మధ్యలో నిలువుగా ఉన్న వ్యవహారం ఒకటి ఉంది, అదే జ్ఞాన నేత్రము, అదే దివ్య చక్షువు. కాబట్టి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయటానికి సంకేతంగా మనిషి యొక్క మేధస్సును, జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక సాధనలను ఊర్ధ్వముఖంగా తీసుకెళ్తుందా అన్నట్లుగా జ్ఞానానికి ప్రతీకగా నిలువుగా ఉన్నటువంటి కన్నును మూడవ కన్ను అంటారు. దీనినే జ్ఞాన నేత్రం అంటారు. ఇది శివుడికి ఉంది అంటారు. ప్రతివాడు శివుడే, ప్రతివాడికి ఈ కన్ను ఉంది. శవం కాబోతున్నటువంటి ఈ శరీరాన్ని మరచిపోయి నేను శివం అనేటువంటి భావంతో ఎవడు సాధన చేస్తాడో వాడికి ఆ కన్ను కనపడుతుంది, ఆ కన్ను తెరుచుకుంటుంది. కాబట్టి శవానికి శివానికి ఉన్న తేడా మాత్రమే మూడవ కన్ను నీకు అర్థం కాకపోవటానికి కారణమైంది. అందుచేత ఈ శరీరం ఉండేది కాదు, ఇది నశించిపోయేదే, అగ్నిలో ఎప్పటికైనా కాలిపోయేది, భూమిలో పూడిపోయేదే అన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటువంటి ప్రక్రియ నువ్వు మొదలు పెడితే క్రమక్రమంగా ఆ రెండు కళ్ళు మూసుకుంటే గాని ఈ కన్ను తెరుచుకోదు. ఇది వచ్చిన తంట. కాబట్టి ఆ కళ్ళు మూసుకోనంత కాలం మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి. నాకు మూడో కన్నుందా అన్న విషయం నీకు తెలియదు. కాబట్టి ధ్యానం చేయడం ద్వారా ఆ జ్ఞాన నేత్రం తెరుచుకుంటే ఆ జ్ఞాన నేత్రంతో మాత్రమే నీలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని దర్శించగలవు. అందుచేత ఆదిత్యవర్ణుడు అంటే సూర్యప్రకాశ సమానమైనటువంటి కాంతితో వెలిగినటువంటి వాట. అలాగే తమస్సుకు పరమైన వాడు, అజ్ఞానమునకు అతీతంగా ఉంటాట పరమాత్మ. పరమాత్మను దర్శించడం, పరమాత్మ గురించి తెలుసుకోవటం, పరమాత్మ గురించి ఆలోచించటమే జ్ఞానహేతువు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ శ్లోకం ద్వారా పరమాత్మ గురించినటువంటి వర్ణనలు 8 లక్షణాలు చెప్పాడు పరమాత్మ. ఇంకా అంటున్నాడు, ప్రయాణ కాలే మనసాచలేనా భక్తాయుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఆఖరి క్షణాల్లో ఎలా ఉండాలో పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి మనకి. చివరి క్షణాల్లో ఎలా ఉండాలి, ప్రాణం పోతున్నప్పుడు నీ మనస్థితి ఎలా ఉండాలి,
ప్రయాణ కాలే మనసా చలేనా, మనసా అచలేనా అంటే కదలకుండా, అచలము అంటే కొండ. కాబట్టి కొండ ఎట్లయితే కదలకుండా స్థిరంగా ఉంటుందో ప్రయాణ కాలంలో అంటే ఆఖరి క్షణంలో నీ మనసు నిశ్చలంగా ఉండాలి. భక్తాయుక్తో యోగ బలేన చైవా. మనసు నిశ్చలంగా ఎట్లా ఉంటుందండి? అదుర్దా పడుతుంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది, నా వాళ్ళందరినీ వదిలిపెట్టి నేను పోతున్నాననే భయం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం వస్తుంది, అందరినీ వెతుక్కుంటుంది మనసు. ఇలాంటప్పుడు మనసు నిశ్చలంగా ఎలా ఉంటుందయ్యా అంటే యోగ బలేన చైవా. ఒక్క యోగమే దిక్కు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు రోజు యోగ సాధన చేస్తూ ధ్యాన సాధన చేస్తూ ఉంటే ప్రయాణ కాలంలో కూడా నీ మనసు నిశ్చలంగా ఉంటుంది. లేకపోతే ఇది అయ్యే వ్యవహారం కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే ఎంత పెద్ద మేధావులైనా సరే ఆ రకంగా ఆ నిశ్చలమైనటువంటి మనసుతో ఉండలేరు. మనకు ఈ విషయంలో మహానుభావులు ఎంత గొప్ప జ్ఞానులు ఉన్నారంటే, ఒంగోలులో మైనంపాటి లక్ష్మీ నరసింహం గారని ఒక మహానుభావుడు ఉండేవారు. మాస్టర్ ఎంఎన్ అని పిలుస్తారు ఆయన్ని, ఎంఎన్. ఈ మైనంపాటి నరసింహం పంతులు గారు మాస్టర్ సివివి గారి యోగ సాధన చేసేవాడు. చాలా గొప్ప జ్ఞాని, మహాజ్ఞాని, గొప్ప సాధకుడు, శక్తివంతుడు. ఈయన రేపు చనిపోతాననంగా, ఆయన ప్లేడరు, వృత్తిరీత్యా ఈయన ఒక లాయరు. రేపు చనిపోతాననంగా ఆయన వాళ్ళ ఇంటి పురోహితుడిని కలిసి, ఏమండి పంతులు గారు, రేపు మీకు మా ఇంట్లో పని ఉంటుంది రండి అన్నట్ట. ఉదయం 11ంటికి మా ఇంటికి రండి అన్నట్ట. అలాగేనండి నరసింహం పంతులు గారు అన్నాడు ఆయన. అయిపోయింది. తర్వాత ఈయన ప్లేడర్ కాబట్టి కోర్టుకు వెళితే ఎవరో 10,000 రూపాయలు ఏమో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వబోయినట్ట. అబ్బాయి, ఇవాళ ఈ డబ్బుతో నాకేం పని లేదు, రేపు ఉదయం వచ్చి మా ఆవిడకి ఇవ్వు 11ంటి 12ంటికి అని చెప్పాట. చెబితే సరేనండి అన్నట్ట ఆ క్లయింట్. మరుసటి రోజు చక్కగా ఆయన స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని కాఫీ తాగి చక్కగా మాస్టర్ గారి పటం ముందు కూర్చొని హాయిగా కాళ్ళు జాపుకొని పడుకొని ప్రాణం విడిచిపెట్టాడు. విడిచిపెడితే 10:30కో 10ంటికో ఆ పంతులు గారు వచ్చాడు, ఆ పురోహితుడు వచ్చి, అమ్మా నరసింహం గారు ఇవాళ మీ ఇంట్లో ఏదో పని ఉంటుంది చేయించాలని చెప్పి అన్నారే అని చెప్పంటే, అప్పటికే ఆవిడ ఏడుస్తూ కూర్చుని ఉంది. ఆయన ఇప్పుడే శరీరం విడిచిపెట్టారండి, పోయారండి, అంత్యక్రియలే మీరు చేయవలసినటువంటి పని అన్నదిట. ఇంకాసేపటికి వాడు వచ్చాడు 10,000 రూపాయల డబ్బులు ఏమో తీసుకొని. అమ్మా అయ్యగారు డబ్బులు ఇంట్లో ఇమ్మన్నారు మీకు అనేటప్పటికీ ఆమెకు దుఃఖం ఇంకా పొంగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ అంత్యక్రియలకు డబ్బులు కావాలి కదా, కాబట్టి దానికి ఏర్పాటు చేశాడు. అంటే మహానుభావుల యొక్క మరణము వారి చేతులలో ఉంటుంది. అది వస్తాను నిన్ను తీసుకెళ్తాను అంటే వీళ్ళేమో ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళు కమాండ్ చేస్తారు మరణాన్ని. అంతటి గొప్ప మహనీయులు మాస్టర్ సివివి గారి యోగంలో ఉన్నారు. వారిని మాస్టర్ ఎంఎన్ అంటారు. కాబట్టి యోగ బలంతో నీ మనసును నిశ్చలంగా ఉంచే ప్రయత్నం చేయగలవు తప్ప మామూలు వ్యక్తికి సాధ్యం కాదు అంటుంది ఈ శ్లోకం. చివరి క్షణాల్లో మనసును నిలపటం, నిశ్చలంగా ఉంచటం, జ్ఞానం కలిగి ఉండటం, భగవంతుడు కదా నా లక్ష్యం అన్న విషయం నీకు గుర్తుండటం అంత సులభమైన విషయం కాదయ్యా. అన్లెస్ యు ఆర్ అన్ యోగి, నువ్వు యోగివైతే తప్ప, ధ్యానివైతే తప్ప అంటుంది. భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్. భ్రుకుటి స్థానంలో ప్రాణాన్ని నిశ్చలంగా నిలపాలట. శతం పరం పురుషముపైతి దివ్యం. ఆ పరమ పురుషుణ్ణి చేరతావయ్యా ఈ రకంగా చేస్తే. భ్రుకుటి స్థానంలో ప్రాణం ఎప్పుడు ఉంటుంది అంటే, మీరు ధ్యానం చేసేటప్పుడు మనం లోగడ చెప్పుకున్నాం, ధ్యానం చేసేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బాగా తగ్గిపోయి ఆ ముక్కు భాగము అలాగే ఆజ్ఞాచక్ర స్థానంలో చాలా సన్నటి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తూ ఉంటాయి. కొంతసేపటికి భ్రుకుటి స్థానంలో నిశ్చలంగా ప్రాణము ఆగిపోతుంది. ఈ టెక్నిక్ రోజు ధ్యానం చేసేవాడి వల్ల మాత్రమే అవుతుంది తప్ప మామూలు వాళ్ళ వల్ల కాదు. కాబట్టి పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నది ఏంటంటే, నువ్వు ధ్యానివిక, జ్ఞానివిక, యోగివిక. జ్ఞానివైతే జ్ఞానివైతే అందులో అనుమానం లేదు. జ్ఞానము జ్ఞానాన్ని తీసుకొస్తుంది. ఏ జ్ఞానమయ్యా అంటే ఆంతరంగిక జ్ఞానము. ఇక ప్రయాణాన్ని పెట్టుకున్నాం అనుకోండి, ఆ ప్రయాణానికి కావలసిన వస్తువులన్నీ కూడా మనం ముందే సర్దుకుంటాం. కాబట్టి అట్లాగే మరి నిశ్చలమైన మనసు కావాలని ఈ శ్లోకం చెబుతుంది కాబట్టి దానికి సంబంధించిన విషయాలన్నీ ముందే సర్ది పెట్టుకొని రెడీగా ఉండాలి కదా.
అలా సర్ది పెట్టుకోవాలంటే కనీసం ఈ రోజు నుంచైనా, ఈ క్షణం నుంచైనా సరే నువ్వు జ్ఞానివి కావాలి, ధ్యానం మొదలు పెట్టాలి, జ్ఞానివి కావాలి. అలాగే సరి అయినటువంటి భక్తి క్రమశిక్షణ. చేసేటువంటి ధ్యానం ఒక పూట చేసి 2 పూట్ల మానేసి కుదిరినప్పుడు చేస్తున్నానండి అని ఇవన్నీ సమాధానాలు కాదు. కాబట్టి ఏది కమిట్ అయినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ, అది పూజ అయినా ధ్యానమైనా ఇంకోటైనా భక్తి క్రమశిక్షణ కావాలి. చేసే వృత్తి పట్ల భక్తి కావాలి, డిసిప్లిన్ కావాలి. చేసేటువంటి ఆధ్యాత్మిక సాధనలు లేకపోతే చేసే వ్యాపారం దేని పట్లైనా సరే ఒక భక్తి క్రమశిక్షణ కావాలయ్యా అని చెబుతున్నాడు. ఇంకా పరమాత్మ అంటున్నాడు, సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యా అధాయాత్మనః ప్రాణమస్థితో యోగధారణం. అంటే సర్వ ఇంద్రియాలను అరికట్టి మనసును ఆత్మయందే నిలిపి శిరస్సునందు బ్రహ్మరంధ్రంలో ప్రాణాన్ని ఉంచాలట. బ్రహ్మరంధ్రంలో ప్రాణాన్ని ఉంచటం ఇవన్నీ కూడా ధ్యానంలో సాధ్యమవుతాయి. ఎందుకంటే ధ్యానం ఒక్కటే పరిష్కారం ఈ సాధనలన్నిటికీ కూడా. అలా చేసి ప్రాణాన్ని బ్రహ్మరంధ్ర ప్రాంతంలో స్థానంలో ఉంచిట. ఇంకా ఏం చేయమంటున్నాడు, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఇది మనం చక్కగా అండర్లైన్ చేసుకోవలసినటువంటి వాక్యం. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. అయ్యా బ్రహ్మం అంటే ఏమిటో ఏమిటో అనుకుంటున్నావేమో, ఓం అనేటువంటి ఒక్క అక్షరమే బ్రహ్మము. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ య ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓం అనేటువంటి అక్షరాన్ని పరబ్రహ్మ స్వరూపాన్ని ఉచ్చరిస్తూ నన్నే స్మరిస్తూ, ఏదో ఓం నమో నారాయణాయనో ఓం నమ శివాయనో ఏదో అనుకుంటాం కదా. కాబట్టి ఓంకారంతో కలిసి ఉన్నటువంటి నా నామాన్ని స్మరిస్తూ ఎవడు శరీరం వదిలిపోతున్నాడో వాడు నన్నే చేరుతున్నాడు, సర్వోన్నత స్థానాన్ని చేరుతున్నాడు అన్నాడు. మరి ఓం అనేటువంటిది ఎట్లా పరబ్రహ్మ స్వరూపమయ్యా అంటే, ఓంకారం అనేటువంటిది 3 అక్షరముల సమ్మేళనము. అకార ఉకార మకారాలు ఉన్నాయి ఓంలో. కాబట్టి ఈ 3 గల మనకు అకారం అనేటువంటిది మీరు ఆ అన్నప్పుడు పొట్ట భాగంలో ఒక వైబ్రేషన్ వస్తుంది. పొట్ట మీద చేయి పెట్టుకొని మనం చూస్తే తెలుస్తుంది. ఆ అన్నప్పుడు నోరు తెరుస్తాం. కాబట్టి ఆ అనంగానే పొట్ట లోపలికి పోతుంది. కాబట్టి పొట్ట భాగంలో వచ్చేటువంటి వైబ్రేషన్. ఊ అన్నప్పుడు హృదయ స్థానంలో వచ్చేటువంటి వైబ్రేషను, అలాగే అన్నప్పుడు గొంతు భాగంలో వచ్చేటువంటి వైబ్రేషన్. అంటే అకార ఉకార మకారాలు. ఈ నాభిస్థానము బ్రహ్మకు సంకేతం, సృష్టి చేసేటువంటి ప్రాంతం కాబట్టి నాభిస్థానాన్ని బ్రహ్మ ప్రాంతంగా చెప్పారు. అలాగే హృదయస్థానము విష్ణుమూర్తి యొక్క స్థానం, అలాగే గొంతు స్థానము లయానికి సంకేతంగా శివుడి స్థానం. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురిని స్మరించినటువంటి ఫలితము ఓంకారాన్ని ఉచ్చరించటం వల్ల కలుగుతుంది. దాంతోపాటు రోజు చేసే ఓంకార సాధన వల్ల పొట్ట భాగంలో ఉండే రుగ్మతలు, హృదయ స్థానంలో ఉండే బాధలు, గొంతు భాగంలో ఉండే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయా. ఇటు ఆరోగ్యం వస్తుంది, అటు ఆధ్యాత్మిక మార్గము అయింది. కాబట్టి నిత్యము ఓంకార సాధన చేయమంటున్నాయి యోగ శాస్త్రాలు. కాబట్టి ఆ ఓంకారాన్ని నీకు ఇష్టమైనటువంటి రూపము, దానికి సంబంధించిన నామంతో సాధన చేయాలట. ఆ చివరి ఘడియలో బ్రహ్మరంధ్రం దగ్గర ప్రాణాన్ని నిలిపి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ య ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. సమస్త ఇంద్రియాలను అరికడితే మాత్రమే ఇది సాధ్యమవుతుందయ్యా. ఇంద్రియాలు ఎటో పోతే వాటి దారినవి. నువ్వు మనసు నిశ్చలంగా ధ్యానంలో నిలపలేవు. ధ్యానంలో నిలపకపోతే నువ్వు ధ్యానంలో పొందే అద్భుతమైన ఆనందాన్ని కోల్పోతావు. ఆ ఏకాగ్రత నువ్వు సాధించలేవని చెబుతున్నాడు. కృష్ణ పరమాత్మ అన్నాడు, తస్మాత్ త్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. ఆదౌ మొట్టమొదట్లో అర్జున ఇంద్రియాలని నిగ్రహించే ప్రయత్నం చెయ్యి. అన్ని ఇంద్రియాలను నిగ్రహించడానికి మనకు చెప్పుకున్నాం యోగ సాధన అనేటువంటిది చాలా గొప్పది. యమ నియమాలు, ఆసనాలు, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము,
సమాధి. ఇప్పుడు ఈ భగవద్గీతలో చెప్పినటువంటి అంశాలన్నిటినీ కలిపి ఒకే ప్యాకేజ్ లాగా మనం ఎట్లా సాధించవచ్చాయా అంటే, నువ్వు రోజు యోగా చేస్తే సాధించవచ్చు. అయితే యోగా చేయటం అంటే ఏంటండి? ప్రొద్దున్నే లేచి స్నానం చేసి ప్రాణాయామం ఆసనాలు వేయమంటారా, ప్రాణాయామం చేయమంటారా అంటే, యోగములో ఉన్నటువంటి అన్ని అంశములు పూర్తి ప్యాకేజ్ నువ్వు టేకప్ చేయాలి. ఏదో నాకు ఇష్టమైనవి ఒకటి రెండు తీసుకుంటానండి, మిగతావి మాత్రం నా వల్ల కాదు, నాకు వద్దు అని చెప్పంటే కుదరదు. ఆ మొత్తం ప్యాకేజీ మానవుణ్ణి మాధవుడిగా చేయటానికి, మానవుడు మాధవుడే కానీ సామాన్యమైన మనిషి కాదని చెప్పటం కోసం నిర్దేశించబడింది అష్టాంగ యోగం. అది సాక్షాత్తు అనుక్షణము విష్ణుమూర్తిని మోసే ఆదిశేషుడి చేత ప్రతిపాదించబడింది అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఆదిశేషుడే పతంజలి మహర్షి అని కూడా చెబుతున్నాయి. కాబట్టి పతంజలి మహర్షి ఆదిశేషుడు భూమి మీదకి వచ్చి భూలోక వాసుల్ని ఉద్ధరించటం కోసం అందించినటువంటి ప్యాకేజీ పేరు అష్టాంగ యోగము. కాబట్టి ఇప్పటికైనా అర్థం కాని వాళ్ళు, తెలియని వాళ్ళు ఆ అష్టాంగ యోగంలో ఉన్న అంశాలన్నింటినీ తెలుసుకొని దాన్ని సాధనలో పెట్టి మనము పరమాత్మ చెబుతున్నటువంటి ఈ చివరి స్థాయిలో, చివరి క్షణంలో ఆయన చెబుతున్నటువంటి నియమాలను మనం పాటించగలిగి ఆ మహానుభావుణ్ణే చేరుకోవచ్చన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకా మనకు ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాలు బయటికి పోతూ ఉంటే మనసు నిశ్చలంగా ఉండదు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక గదిలో ఒక దీపం వెలిగించాం, ఆ గదికి 4 కిటికీలు ఉన్నాయి, 3 కిటికీలు మూసేశాం, ఒక కిటికీ తీసి ఉంది. ఆ తీసి ఉన్న కిటికీలో నుంచి వచ్చేటువంటి గాలికి ఆ కొవ్వొత్తి కొట్టుకుంటున్నది, లేకపోతే ఆ దీపం కొట్టుకుంటున్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ కిటికీ కూడా మూసేయాలి. 4 కిటికీలు మూసివేస్తే గాలి ఎటు నుంచి రాదు కాబట్టి దీపం ఎట్లయితే నిశ్చలంగా ఉంటుందో, మనస్సు అనేటువంటి దీపం కూడా నిశ్చలంగా ఉండాలి అంటే ఇంద్రియాలన్నిటినీ క్లోజ్ చెయ్యాలి. ఏ ఇంద్రియము కూడా బయటికి పోకుండా కట్టడి చెయ్యాలి. దీన్నే విత్డ్రాయల్ ఆఫ్ ది సెన్సెస్ అంటారు, ప్రత్యాహార సిద్ధి అంటారు. ఈ ప్రత్యాహారం అనేటువంటిది అష్టాంగ యోగంలో ఇవ్వబడ్డటువంటి అంశము. అందుకే యోగ సాధన తెలుసుకుంటే, చేస్తే మీరు ఈ ప్యాకేజీ మొత్తం కూడా కంప్లీట్గా ఈ భగవద్గీతలో చెప్పిన విషయాలన్నీ మనకు అనుభవంలోకి వస్తాయి. మనము పరిపూర్ణ సాధకుడమవుతాం కృష్ణుడు మెచ్చే విధంగా. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. మనస్సును ఆత్మయందే లగ్నం చేయాలట. ఓంకార సహితంగా పరమాత్మ నామం ఏదైనా ఉచ్చరిస్తూ ఓం అంటే ప్రణవాక్షరి అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ రకంగా అంతిమ ఘడియలో నువ్వు సాధన చేస్తే నన్ను చేర్తావని చెప్పి పరమాత్మ చెబుతూ ఇంకో విషయాన్ని చెబుతున్నారు. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. చాలా గొప్ప శ్లోకం అండి ఇది. ఏమిటంటే, ఆ బ్రహ్మ భువనాల్లోక, బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి లోకాలు ఏ లోకానికి నువ్వు చేరుకున్నా తిరిగి మళ్ళీ భూమి మీదకు రావాల్సిందే. వెరీ క్లియర్గా చెప్పాడు. అంటే ఏమిటయ్యా అంటే, బ్రహ్మలోకం లోపల మనకు ఏవో ఇక భువర్లోకము, సువర్లోకము, చాలా లోకాల లిస్టు, ఒకటి పెద్ద లిస్టు ఉంది. కాబట్టి ఏ లోకానికి వెళ్ళినా నువ్వు చనిపోయిన తర్వాత ఆ లోకం నుంచి అక్కడ నువ్వు ఎంతకాలము ఉండాలని నిర్దేశించబడిందో అంతకాలం ఉన్న తరువాత మళ్ళీ నువ్వు క్రిందకి రావలసిందే. కానీ మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. పునర్జన్మ లేనటువంటి విషయం ఒకటి చెబుతున్నాడు. అదేమిటయ్యా అంటే, నువ్వు నన్ను చేరితే మళ్ళీ జన్మించక్కర్లేదు. ఇక్కడ నన్ను అంటే ఎవరు? అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. నేను అన్ని భూతాల్లో కూడా సమస్త ప్రాణికోటిలో ఆత్మరూపంలో ఉన్నానని పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఆత్మరూపంలో ఉన్నది పరమాత్మ. నువ్వు ధ్యానం ద్వారా అంటే పరమాత్మని. కాబట్టి ధ్యానం చేయడం ద్వారా చూడండి, తిరిగి జన్మించవలసిన అవసరము కూడా లేకుండా మనము లాభాన్ని పొందవచ్చు. ఏ రూపాన్ని ఆరాధించినా కూడా ఆ రూపానికి సంబంధించిన లోకానికి వెళతావు. మనకు ఏదో ఉన్నాయిగా, లెక్కలు ఉన్నాయిగా. శివుడు కైలాసంలో ఉంటాడు, విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటాడు, ఇంకొక ఆయన బ్రహ్మలోకంలో ఉంటాడు అని చెప్పి ఇట్లా లెక్కలు ఉన్నాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇంటి అడ్రస్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, అసలు సమస్తము కలిసినటువంటి సర్వోన్నత స్థితి నీ యందు ఉన్నది. సర్వోన్నతుడైనటువంటి
స్వరూపము నీ యందున్నది. కాబట్టి ఆ పరమ స్వరూపాన్ని నువ్వు రోజు ధ్యానం చేస్తే నువ్వు తిరిగి జన్మించవలసిన అవసరము లేదు. జన్మరాహిత్యము కావాలి అంటే రోజు నువ్వు ఆత్మజ్ఞానివి, ఆత్మధ్యానివి కావాలి. అందుచేత ఈ క్షణమే మొదలుపెట్టి బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టుగా కనీసము ఈ రోజు నుంచైనా మొదలుపెట్టి ఆ ఆత్మయందు మనసు నిలిపేందుకు మనం ధ్యానాన్ని ప్రారంభం చేద్దాం. ఈ రోజు నుంచే మొదలుపెట్టి మినిమం టైం 15 నిమిషాలుగా మొదలుపెట్టి క్రమక్రమంగా సమయాన్ని పెంచుకుంటూ ఇతర విషయములకు కేటాయించిన సమయాన్ని ఆ వెసలుబాటును బట్టి తగ్గించుకుంటూ ధ్యాన సమయాన్ని పెంచుకుంటూ ఇంటిలో ఒంటిలో ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం తప్పకుండా అందరం చేసి ఎక్కువ మౌనాన్ని సాధన చేయటం, ధ్యానాన్ని సాధన చేయటం, ఒంటరిగా కూర్చోవటం, బాగా గాలొచ్చే చోట కూర్చోవటం, ఫ్యాన్ వేసుకోవటం, ఇతర విషయాలన్నీ పక్కన పెట్టడం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం, ధ్యాన విషయంగా మనం సాధన చేయటాన్ని కనీసం ఈ రోజు నుంచైనా మొదలుపెట్టి మనం పరమాత్మ చెప్పినటువంటి తిరిగి రాకుండా ఉండేటువంటి విధంగా సాధన ప్రారంభం చేద్దాం. స్వస్తి. శాంతి మంత్రం. ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.